బ్రేకింగ్ న్యూస్ తిరుపతి రుయా హాస్పిటల్లో లైంగిక వేధింపులకు పాల్పడిన ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు సస్పెండ్ అయ్యారు. వెంకటేష్ ప్రసాద్, రాజశేఖర్లను రుయా సూపరింటెండెంట్ సస్పెండ్ చేశారు. విశాఖ నుంచి వచ్చిన కమిటీ విచారణ జరిపి వేధింపులు నిజమే అని నివేదికలో స్పష్టం చేయడంతో వారిద్దరిపై చర్యలు తీసుకున్నారు. నిందితులపై క్రిమినల్ కేసు పెట్టాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, చెప్పండి. రుయా హాస్పిటల్లో లైంగిక వేధింపులకు పాల్పడిన ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లను సస్పెండ్ కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? ప్రసన్న, తిరుపతిలోని రుయా ఆసుపత్రిలోనే ఏదైతే సెంట్రల్ ల్యాబ్ 13లో పనిచేస్తున్న ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు వెంకటేశన్, రాజశేఖర్లు ఏదైతే పారామెడికల్ విద్యార్థుల పట్ల అసభ్యంగా వ్యవహరించడమే కాకుండా లైంగిక వేధింపులకు పాల్పడుతున్న విషయాన్ని బిగ్ టీవీ వెలుగులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో ఏదైతే అటు రుయా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్తో పాటు రుయా మెడికల్ సూపరింటెండెంట్ జగదీష్ వీరిద్దరూ కలిసి ఒక విశాఖ కమిటీని ఏర్పాటు చేశారు. ఏదైతే ఈ కమిటీలో 4 సభ్యులు ఒక నివేదిక నిన్న ఏదైతే అధికారులకు ఇచ్చారు. ఈ నివేదిక ప్రకారం ఏదైతే ఇటు వెంకటేశన్, రాజశేఖర్లు ఇద్దరు అమ్మాయిల పట్ల వేధింపులకు పాల్పడమే కాకుండా అమ్మాయి ఎఫ్రాన్ జోబుల్లో చేతులు పెట్టడం లాంటి చర్యలకు పాల్పడ్డారు. అదేవిధంగా అసభ్యంగా మాట్లాడడం, వారితో లైంగిక కోరికలు తీర్చమంటూ మాట్లాడడం పలుమార్లు జరిగిందని తెలిసింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు గత 6 నెలలుగా ఈ విషయాన్ని అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోకపోవడంతో చివరకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో దీనిపైన విశాఖ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదిక ప్రకారం అక్కడ లైంగిక వేధింపులు కొనసాగుతున్నాయని తేల్చడంతో నిన్న వారిద్దరిని సస్పెండ్ చేశారు. మొదట్లో ఏదైతే వార్త బయటకు వచ్చిన వెంటనే ఏదైతే అమ్మాయిలు ఫిర్యాదు చేసిన వెంటనే వారిద్దరిని ఇతర శాఖలకు ఆర్థోపెడిక్ విభాగానికి రాజశేఖర్ను, వెంకటేష్ను మరో విభాగానికి బదిలీ చేశారు. అయితే ఏదైతే విచారణ కమిటీ మీడియాలో వార్తలు వచ్చిన తర్వాత కమిటీ ఏర్పాటు చేయడం, కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారము వారిద్దరిని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అయితే విద్యార్థులు సస్పెన్షన్కు కూడా అంగీకరించలేదు. వారి మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, భవిష్యత్తులో ఇంకెవరూ ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని వారు అంటున్న పరిస్థితి. గతంలో ఎక్స్రే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి సైతం ఇలాగే అమ్మాయిల పట్ల వేధింపులకు గురి చేసినప్పటికీ, పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఏమాత్రం అధికారులు స్పందించలేదు. చివరికి ఆ ఉద్యోగి రిటైర్డ్ కావడం కూడా జరిగిన నేపథ్యం. ఇలాంటివి పలు రుయా ఆసుపత్రిలో పెద్ద ఎత్తున ఇలాంటి వేధింపులు కొనసాగుతున్నాయి. ఇలాంటి వాటిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఏదైతే ప్రస్తుతానికి వీరిద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేసిన వారిపైన కూడా పోక్సో చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రసన్న. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.